హాయ్ అండి, వెల్కమ్ టు చరిత వ్లాగ్స్ అండ్ కుకింగ్. ఈరోజు మన రెసిపీ గోంగూర పచ్చడి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర అలాగే పచ్చిమిర్చిని తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి గోంగూరని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి ఉడికించిన పచ్చిమిర్చిని తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒకటి టమాటా అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి. ఇప్పుడు దీంట్లోకి ఉడికించిన గోంగూర ఇంకా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి దీన్ని కూడా జస్ట్ ఒక్కసారి అలా తిప్పేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం గిన్నెలోకి 3 స్పూన్ల వరకు ఆయిల్, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1 స్పూన్ పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి ఉల్లిపాయల్ని బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి మిక్సీ పట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని దీన్ని కుక్ చేసుకోవాలి. గోంగూరని కొంచెం ఎక్కువసేపు కుక్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. చూశారు కదా గోంగూర పచ్చడి ఎలా చేయాలో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.